विश्वस्फूर्ति गुरवे नमः। विश्वरूपे शक्तिरूपे 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 विश्वस्फूर्ति गुरवे नमः। ఈ విశ్వ గురు పూర్ణిమను పురస్కరించుకొని విశ్వ చైతన్య వేదికకు విచ్చేసిన మీ అందరికీ విశ్వాత్మ స్థాయిలో విశ్వస్ఫూర్తిగా ఆశీస్సులను అందజేస్తున్నాను. అంటే సంవత్సరంలో అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుపుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తూనే ఉంది, అనాది నుంచి కూడా. దాంట్లో పండుగలని, వ్యక్తిగతమైనవి, ఒక సమూహానికి సంబంధించినటువంటివి, ఒక కుటుంబానికి సంబంధించినటువంటివి
రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ జీవితానికి సంబంధించి అసలు ఈ జీవితం అంటే ఏమిటి, ఎందుకు వచ్చింది, అసలు ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఆ జీవితాన్ని ఎలా సాగించాలి, సార్థకత ఎలా పొందాలి, వీటన్నిటికీ సమాధానాలు కావాలి అంటే సనాతన సాంప్రదాయం నుంచి కూడా ఒక గురుముఖంగా తెలుసుకోవటం అన్నది, ఇక్కడ ఎవరైతే ముందు సత్యాన్ని దర్శించారో వారి చేత ఆ అనుభూతిని, వారు చేసినటువంటి సత్య అవగాహనని వారి దగ్గరికి వచ్చినటువంటి ఆ శిష్య బృందానికో లేదు భక్తులకో ఎవరికో చెప్పడం అన్నది ఇది తరచూ వస్తూ ఉన్నది. అయితే ఒక గురువుని సత్సాంప్రదాయంగా మనం ఆహ్వానించి ఏదో తెలుసుకోవాలన్నటువంటి తపన, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో మిరకల్ జరిగిపోతుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏదో ఉంది అంటే సనాతనం దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఏదో జరుగుతోంది, అలా ఆకాశం వైపు చూడటం, ఏదో అద్భుతం జరిగిపోతుంది అని అనుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా కాస్త ముందుకు వెళుతూ ఈరోజు కూడా అర్థం కానిది ఏమిటి అంటే ఏదో ఉంది. ఆ ఏదో ఉంది అనటం, ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం గురుముఖంగా ఒక ఈ ఆధ్యాత్మిక విధానంలో ఎలా ఉంటుందో, అసలు ఆ ఏమిటి అన్నదానికి ఎవరు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం కొంతమంది శిష్యులకనండి, భక్తులకనండి, లేదు జన సమూహానికనండి ఆ గురుముఖంగా చెప్పడం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అలాగే ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కోసం ఈ విశ్వ చైతన్య వేదికకు వచ్చి ఏదో తెలుసుకోవాలి అన్నటువంటి తపన, ఎంత జీవితం కొనసాగించినప్పటికీ ఎక్కడో తెలియని లోటు, తెలియనటువంటి బాధ, సంపూర్ణంగా మనం ఏమీ చేయలేకపోతున్నామే అన్నటువంటి తపన, మరుక్షణం సంతోషం, మరుక్షణం దుఃఖం, మరుక్షణం కన్ఫ్యూజన్, ఏమిటో ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎక్కడికి వెళుతున్నామో, రేపు ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. దాదాపుగా ఇలాంటి సందేహాలు ఉన్నప్పుడు మనం గురువుల్ని ఆశ్రయించడం, సద్గురువుల్ని ఆశ్రయించడం, పూర్ణ గురువుల్ని ఆశ్రయించడం, ఇలాంటివి చేసినప్పుడు వారు సత్యావగాహన చేసి అసలు ఏమిటో, ఆ అసలు ఏమిటో చెప్పేటువంటి ఆ మాటల్ని విని ఆలకించి అనలిటికల్గా శాస్త్ర సాంకేతిక రంగాలతో అభివృద్ధిలోకి దూసుకెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో అది ఇది రెండూ కలిపి ఎలా ఉంటుంది, అసలు ఎలా చెప్పచ్చు, ఎలా దీన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం, వాటి నుంచి కొంత గ్రహించడం, దీన్ని మనం సత్యజ్ఞానం, ఈ సత్యజ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోవటం అన్నది ప్రధాన ఉద్దేశంతో ఇలా గురువుల దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే స్వార్థం, అహంకారం ఈ రెండు వెనవేసుకొని ఒక సునామీ కన్నా ఎక్కువగా వాటి యొక్క శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి నేటి సమాజంలో నిజంగా ఇలాంటిది అవసరం. ఎక్కడ చూడినా స్వార్థ చింతన, అహం, ఈ రెండిటితో మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇది దాదాపుగా అందరికీ తెలిసినటువంటిదే, ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నటువంటిదే. ఎందుకంటే సత్యం ఏమిటో తెలియకపోవటమే ప్రధానమైనటువంటి అంశం. నీవెవరో తెలియకపోవటమే, ఎక్కడున్నావో తెలియకపోవటమే, ఏం చేయాలో తెలియకపోవటమే, నువ్వు ఏం చేయొచ్చో చెప్పేవాళ్ళు లేకపోవటమే దీనికి అంతటికీ ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అయితే ఇవన్నీ కూడా మానవ సమాజంలోనే జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కార్యక్రమాలనండి, ఆధ్యాత్మికత అనండి, లేదు దేవుడనండి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, సైంటిఫిక్గా మనం ఆలోచించినప్పుడు 1/4 ల్యాండ్లోనే 3/4 వాటర్తో మధ్యలో తిరుగుతూ ఉన్నది భూమి. ఆ 1/4 ల్యాండ్లో అనేక రకాలైనటువంటి భిన్నత మనకు కనిపిస్తుంది. ఈ భిన్నతలో రకరకాలైనటువంటి సంపద ఉనండి, మొత్తం మానవాళికి కావలసినటువంటివన్నీ కూడా అందులోనే ఉన్నాయి. అయితే మనిషి లేని చోట ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ కానీ దేవుడు కానీ ఎక్కడా లేదు. దీన్ని మీరు గమనించవచ్చు. అలా ఉత్తర ధృవాలకు వెళ్ళారు అంటే అక్కడ దేవుడు కానీ గుడి కానీ అవేమీ కనిపించట్లేదు. పోనీ మనకు దగ్గరలో ఉన్నటువంటి చందమామ మీదకు కాలు మోపితే అక్కడ ఏమైనా గుళ్ళు గోపురాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే మీకు అందరికీ తెలుసు, అక్కడ కూడా ఏం లేదు. అయితే ఇంకొన్ని గ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడేమైనా చూస్తే దొరుకుతాయా అంటే అక్కడ కూడా లేదు. అంటే మనిషి ఎక్కడున్నాడో అక్కడే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు, మనిషి ఎక్కడున్నాడో ఇలాంటివన్నీ కూడా అక్కడే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇకపోతే విశ్వం ఉంది, అస్థి అంటూ ఉంటారు, ఉంది. ఇది ఉంది అంటే దీనికి ఒక ఆధారం ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఒక ఆధార కేంద్ర బిందువు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ ఆధార కేంద్ర బిందువు ఎగ్జిస్టెన్స్లో ఉండాలి అంటే దానికి పరోక్షంగా ఇంకొక ఆధార కేంద్ర బిందువు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటేనే ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. ఇంకొంచెం మనకు అర్థం కావడానికి ఆ రేఖాగణితంలో మనం వృత్తాన్ని గీస్తాం. ఆ వృత్తాన్ని గీసినప్పుడు కేంద్ర బిందువు సహాయంతోనే గీస్తాం. వృత్తంలోనే కేంద్రం బిందువు ఏర్పడుతుంది అప్పటికప్పుడు. అయితే ఆ బిందువుకు వృత్తానికి సంబంధం లేదు, వృత్తంలో భాగం కాదది. దాని ఆధారంగానే వృత్తం ఏర్పడింది. అయితే వృత్తం ఉన్నంత వరకు కూడా ఆ బిందువు అలాగే ఉంటుంది. ఆ బిందువు వేరు, వృత్తానికి సంబంధం లేదు, అప్పటికి ఏర్పడింది అది. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా ఒకటి ఏర్పడాలి అంటే దానికి ఒక ఆధార కేంద్ర బిందువు అన్నది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే విశ్వానికి సంబంధించిన కేంద్ర స్థానం ఏదైతే ఉన్నదో దాని పరమ సూక్ష్మతా స్థానాన్ని స్వయంభూ విశ్వమాత అంటున్నాం. అక్కడి నుంచే ఎనర్జీ ఎమిట్ అవుతూ ఉంటుంది. ఈ విశ్వశక్తి అంతటా సర్వత్రా నిండి ఉన్నది. అయితే విశ్వ పదార్థం మరి ఎట్లా వచ్చింది? రకరకాల అన్వేషణలు, రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలను తెలియచేయటం, ఇవన్నీ కూడా మనం గతంలో చూస్తే, గత చరిత్రను మనం తిరగేసామంటే తెలుస్తూ ఉంటుంది. ఏదో వారి వారి స్థాయికి తగినట్టు దానికి సంభాషణలనండి, లేదు ఇంకా ఏదో ఒక రూపంలో చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చెప్తున్నది ఏమిటి అంటే, ఆ విశ్వశక్తి తనకు తానుగా విశ్వ పదార్థంగా ఏర్పడింది. తనకు తానుగా ఏర్పడినటువంటి ప్రాసెస్. అయితే ఈ విశ్వ పదార్థం ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడి నుంచి మనం సృష్టిగా చెప్పవచ్చు. ద టైమ్ అండ్ స్పేస్ రిలేటివిటీతో విశ్వ పదార్థం ఏర్పడటం సృష్టి. అయితే ఈ సృష్టి రోజు రోజుకు వ్యాపిస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక సూత్రాన్ని మనం గమనించినట్లయితే, సూక్ష్మం వ్యాప్తత స్థూలం, పురోగమనం అంటాం దీన్ని. అలాగే స్థూలత సంకోచితం సూక్ష్మం, దీన్ని పునరాగమన తిరోగమనం అంటాం. అయితే ఏర్పడినటువంటి పదార్థం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరో వచ్చి ఎలా చేశారో అన్నది కాదు. తనకు తానుగా మ్యూటేషనల్ ప్రాసెస్లో టైమ్ అండ్ స్పేస్ రిలేటివిటీతో పదార్థం మార్పు చెందుతూ
మ్యుటేషనల్ ప్రాసెస్ జరిగిపోతూ తాను పదార్థం విస్తరణ జరగటం, అక్కడి నుంచి మేఘాలుగా, ధూళి మేఘాలుగా అలా ఏర్పడినటువంటి పిమ్మట తర్వాత కొంతకాలానికి ఓ నక్షత్ర మండల ఏర్పాటు అన్నది జరిగింది. మరి ఈ నక్షత్ర మండల ఏర్పాటు అయిన తరువాత కొంత మ్యుటేషనల్ ప్రాసెస్ ఇంటర్నల్గా అంతర్గతంగా జరిగి పదార్థ విస్తరణ జరిగి రూపు మార్పి దాని తర్వాత ఏం జరిగింది? సోలార్, దీనికి సంబంధించిన గ్రహాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఏర్పడడం అన్నది మనం గమనించాలి. ఇవన్నీ సైంటిఫిక్గా మీరు తీసుకున్నప్పటికీ కూడా తెలుస్తుంది అది ఎప్పుడు ఏర్పడింది, ఇది ఎప్పుడు ఏర్పడింది, దీని తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇంకా సైన్స్ అంత ఎత్తుకు ఎదగలేదు. వస్తుంది భవిష్యత్తులో ఇదంతా కూడా తెలుస్తుంది, ఎప్పుడు ఎలా ఏ ఫార్మేషన్ ఎలా జరిగింది అన్నది కూడా తెలుస్తుంది. ఈ గ్రహాలు ఉపగ్రహాల స్థితిగతులు ఏర్పడినప్పుడు అందులో గోళం, ఇది గ్రహం కాదు భూమి, ఇది గోళంగా రావటం అంటే ఉన్నటువంటి ఆకృతి గోళాకృతిలో ఉండడం చేత దీనికి తానుగా ఏర్పడినటువంటి ఈ ఓజోన్ లేయర్ కారణం చేత అక్కడ జీవం రావడానికి అవకాశం ఏర్పడింది. అందుకే నేను చెప్తూ ఉన్నాను, దాగి ఉన్నది సాగర గర్భాన జీవ రహస్యం. అలా వచ్చిన తర్వాత ఏం జరిగింది? సాగర గర్భంలో నుంచి జీవ రహస్యాన్ని మనం చూస్తున్నాం. దాగి ఉన్నది విశ్వ రహస్యం అంతరిక్షంలో. విశ్వం ఆవిర్భావం లేకపోతే అలాంటివి తెలుసుకోవాలి అంటే భూమి మీద ప్రయోగాలు చేస్తే అవి సత్ఫలితాన్ని ఇవ్వలేవు. అందుకే అంతరిక్షంలో చేసినప్పుడు విశ్వ రహస్యాలు తెలుస్తాయి. అయితే సాగర గర్భం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ జీవరహస్యం అందులో నుంచి ఏకకణ జీవిగా ఇక డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఈ సంగతులంతా ఏర్పడుతూ ఒక ఏకకణ జీవిగా దాని పరిణామాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ పరిణామంలో జీవ పదార్థం ఏర్పడడం అన్నది ఒక దశ మాత్రమే, చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో జీవ పదార్థం ఏర్పడడం అన్నది ఒక దశ. అందులో ఉన్నటువంటి ఈ బయోప్లాస్మాటిక్ మ్యాటర్, ఈ బయోప్లాస్మాటిక్ మ్యాటర్తో జీవికి దాదాపుగా ఆవిర్భావం జరిగినదని చెప్పవచ్చు. ఇలా పరిణామం జరిగిన తర్వాత ఈ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి ముఖ్యంగా మేధస్సు, తెలివి, బ్రెయిన్ నిర్మాణం. ఈ బ్రెయిన్ నిర్మాణం చేత ఇతని యొక్క అనుభవాలు కానివ్వండి, అనుభూతులు కానివ్వండి, ఇతని యొక్క అనలిటికల్ థింకింగ్ కానివ్వండి చాలా భిన్నంగా ఉంటాయి మిగిలిన జంతుజాలంతో పోల్చుకున్నప్పుడు. అయితే ఇక్కడ మనకు కావలసిన అంశం ఏమిటి అంటే, మనం ఈవేళ ఈ భూమి మీద ప్రస్తుత ఈ పరిస్థితిలో ఇలా ఉన్నాము అని అంటే దీని వెనకల చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, ఊరికే అలాగా వచ్చేలేదు. మరి మనిషికి వచ్చినప్పుడు ఈ బయోప్లాస్మాటిక్ మ్యాటర్ 3 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటి హైడ్రో ఎలక్ట్రిక్గా ఉంటుంది, రెండవది బ్లడ్ బేస్ ఉంటుంది, ఇమ్యూనో మెటబాలికల్గా ఉంటుంది, మూడవది హైడ్రోమాగ్నెటిక్గా ఉంటుంది. వైటాలిటీ, న్యూరాన్స్కు సంబంధించి ఈ 3 తీరుల్లో ఎనర్జీ ప్రవాహం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇంకా అధునాతన సాంకేతిక టెక్నాలజీ మీ ఏదైతే అనుకుంటున్నారో కంప్యూటర్ భాషలో చెప్పాలి అంటే అంతర్జాలం. శరీరం అంతా నరాలతో ఒక ఇంటర్నెట్ వ్యవస్థను పోలి ఉంటుంది మొత్తం శరీరం. అలాగే మానసికమైనటువంటి వెబ్, ఈ వెబ్ను కూడా మనం చూడొచ్చు. ఇక్కడేమో నరాలతో కూడుకున్నటువంటి అంతర్జాలం, అక్కడేమో మానసికమైనటువంటి వెబ్, పెద్దగా ఉన్నటువంటి ఎముకల ఫ్రేమ్, అలాగే బ్లడ్ ఇరిగేషన్, విసర్జక అవయవాలతో కూడుకున్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్, వీటన్నిటితో కలిపి మనిషిగా ఉంటున్నాం. ఇది ఎక్కడా అవాస్తవం లేదు కదండి, ఎక్కడ అవాస్తవం అనడానికి లేదు కదా, ఉన్నటువంటి వ్యవస్థ అదే. ఎవరైనా మరి ఒక్క రోజులో క్రియేట్ చేయడానికి అవకాశం ఉందా? మరి ఇక్కడ ఆలోచించండి. ఏదైనా కూడా ఒక విషయ జ్ఞానాన్ని మనం పొందినప్పుడు
స్వతహాగా మనకంటూ ఒక మెదడు ఉంది, మనం దీన్ని ఆలోచించాలి. చాలా చెప్తూ ఉంటారు, మనిషిని సృష్టించారనో లేదు ఏదో ఒక రకంగా పైనుంచి కిందకు వచ్చారనో ఏదో చెప్తుంటారు. ఇవన్నీ కూడా సైన్స్ పరంగా మనం ఆలోచించినప్పుడు, ఈ పరిణామ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇలాంటి వ్యవహారాలన్నీ మనకు తెలుస్తాయి. ఈ విధంగా ఉన్నటువంటి మనిషి కంప్లీట్గా ఈ నరాలతో నెట్వర్క్ ఏర్పడి ఉండటం అన్నది ఒక వ్యవస్థ అయితే, ఇందులో ఈ వ్యవస్థ ఏర్పడడానికి కూడా నరాలు లేదు న్యూరాన్లు దీనికి సంబంధించి దీనికి కూడా ఒక కేంద్రక వ్యవస్థ అన్నది ఉండాలి. ఎందుకంటే విశ్వంలో అక్కడ ఆ పదార్థ నిర్మాణం ఏర్పడినప్పుడు కూడా దానికి కేంద్రకం, దానికి సంబంధించినటువంటి పరమ సూక్ష్మత కేంద్ర స్థానం ఉన్నది. ఏది ఏర్పాటు కావాలన్నా ఒక ఆకారాన్ని అది పొందాలి అంటే దానికి కేంద్రకం ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ కేంద్రకానికి పరమ సూక్ష్మతా స్థానం కూడా ఖచ్చితంగా ఉంటేనే అది మనకు ఉనికిని కలిగి ఉంటుంది, మనకు కనిపిస్తుంది. సరే, ఇది విషయం పక్కన పెడితే, ఇలా ఉన్నటువంటి వ్యవస్థలో శరీరంలో ముఖ్యంగా వెన్నుపూసకు సంబంధించినటువంటిది, అలాగే బ్రెయిన్ న్యూరాన్స్కు సంబంధించింది కేంద్ర స్థానంగా ఈ హైపోథలామస్ గ్రంథికి మీద ఉన్నటువంటి సెంట్రాయిడ్ పోర్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. దాన్నే చాలా వరకు జీవాత్మగా చెప్తూ ఉంటారు. అయితే ఈ వ్యవస్థ శరీరంలో ఉన్నప్పుడు ఈ మూడు రకాలుగా, మూడు తీరులు ఇందాక చెప్పినట్టుగా హైడ్రో ఎలక్ట్రిక్ కానీ, ఇమ్యూనో మెటబాలిక్లు కానీ, హైడ్రోమాగ్నెటిక్ ఈ వ్యవస్థలు నడుస్తూ ఉన్నప్పుడు శరీరంలో అనేకమైనటువంటి భావాలు, ఇవన్నీ రోజువారీ నిత్యం శరీరంలో జరుగుతున్నటువంటి ఈ అన్ని జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ ఉందని చెప్పినప్పుడు దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏమిటి? ఈ ధ్యాన మనోప్రస్థానంలో నేను ఏదైతే చెప్తున్నానో ప్రస్థాన ధ్యానం ద్వారా ద మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ, దాని ద్వారా అంతఃకరణను పొందవచ్చు అని నేను చెప్తున్నాను. ప్రాక్టికల్గా రుజువే. ఎలా? అయితే శరీరంలో వ్యాపించి ఉన్నటువంటి అంతర్జాలానికి, అక్కడ ఉన్నటువంటి న్యూరాన్స్ నెట్వర్క్కి కేంద్ర స్థానం కావాలి. ఈ కేంద్ర స్థానం ఏర్పడడానికి దీనికి పరోక్షంగా ఉన్నటువంటి ఇంకొక నాడీమండల వ్యవస్థ కావాలి. మరి ఈ నాడీమండల వ్యవస్థ జరుగుతూ ఉంది అంటే పరోక్షంగా ఇంకొకటి ఉండి తీరాలి ఖచ్చితంగా. మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది అదృశ్యంలో ఉంటుంది. ఇక్కడ యూనివర్సల్ ప్రిన్సిపల్గా చెప్పినటువంటి దృశ్యానికి అదృశ్యం ఆధారం, ఆ అదృశ్యానికి కూడా ఈ దృశ్యం ఆధారభూతం అవుతూ ఉంటుంది. దీన్ని గమనిస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వ్యవస్థ బ్రెయిన్ న్యూరాన్స్ అనండి, లేదు వెన్నుపూస దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ నరాల నెట్వర్క్ అంతా కూడా దీనికి పరోక్ష స్థితిలో అక్కడ ఒకటి ఉంటుంది. దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే నిత్యం దీన్నే మనం ఎనర్జీ ఫ్లో, సెంటియన్సీ అంటూ ఉంటారు. ఈ ఎనర్జీ ఫ్లో ఒక సర్క్యూట్ లాగా సెంట్రాయిడ్ దగ్గర నుంచి వెన్నుపాం చివరి వరకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ పైకి యథాస్థానానికి వచ్చి వెళుతూ ఉంటుంది. దీన్ని గతంలో కొంతమంది ప్రముఖులు దీన్ని గ్రహించి దాన్ని చెప్పింది ఏమిటి అంటే ఇక్కడ ఉద్భవించేది ఒక కుండలిని శక్తి అని చెప్పడం జరిగింది. అయితే ఈ కుండలిని శక్తి మనం పూరక స్ఫోరక విధానాల ద్వారా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎనర్జీ సెంటర్స్లో నిక్షిప్తం చేయవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే తనకు తానుగా ఏమిటి అన్నది తెలుస్తుంది, ఒకటి తన సిస్టమ్ ఏమిటో అర్థమవుతుంది. మరి ఇలాంటి వ్యవస్థలో ప్రస్థాన ధ్యానంలో నేను చెప్తున్నది ఏమిటి అంటే ఈ వ్యవస్థకు కొంచెం ముందడుగు వేసి ఆలోచన చేస్తే ఈ విధానాన్ని మనం పాటించినప్పుడు ఈ యోగా ధ్యాన శ్వాస ప్రక్రియ మనం చేస్తున్నప్పుడు ఈ జీవితకాలం చాలా చిన్నది, ఇందులోనే మనం సత్యాన్ని దర్శించేటువంటి అవకాశం ఉంది, ఈ సత్య అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది. బతికి ఉన్నటువంటి మనిషే తన జీవితకాలంలో తన ఆత్మను తను దర్శించవచ్చు అని గతంలో నేను చెప్పాను.
ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను, పుస్తకాల్లో అదే రాశాను. ఎలా జరుగుతుంది అంటే తాను ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు దీనికి అటాచ్మెంట్గా ఉన్నటువంటి జీవాత్మ దర్శితం అన్నది అక్కడ మనకు జరుగుతుంది. అది పర్సనల్గా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి పొందవలసినటువంటి అనుభూతే. అందుకే సాధన ప్రధానం. ఇంత వ్యవహారం ఉన్నటువంటి శరీర నిర్మాణం, చాలా బ్రెయిన్ నిర్మాణం ముఖ్యంగా చాలా మిస్టిక్గా ఉంటుంది. మనం చాలా తేలికగా మానవ జన్మని తీసి పారేసేదానికి అవకాశం లేదు. ఇంత మిస్టిక్ ఎన్విరాన్మెంట్తో తయారైనటువంటి బ్రెయిన్ నిర్మాణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ కండరాల వ్యవస్థ కానీ, రోజువారీ మనం అన్ని ఈ జీవితాన్ని, ఈ లైఫ్ స్టైల్ని అనుభవిస్తున్నటువంటి విధానం వెనక చాలా క్లిష్టమైనటువంటి, చాలా సంక్లిష్టమైనటువంటి ఒక విధానం ఇందులో ఉన్నది అని గమనించండి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా సూక్ష్మత, వ్యాప్తత, స్థూలత ఇదొక సర్క్యూట్. అలాగే స్థూలత, సంకోచితం, మళ్ళీ సూక్ష్మత ఈ పునరాగమన తిరోగమనంలో జరుగుతుంది. అన్ని పదార్థాల్లో ఏది వచ్చినప్పటికీ కూడా సూక్ష్మంగా రావలసిందే, అది కొంత మేరకు పెరగాలి, అలా మళ్ళీ సూక్ష్మ స్థితికి వెళ్ళిపోతుంది. అయితే అన్ని పదార్థాల్లో అలాగే జరుగుతుందా అంటే జీవ పదార్థానికి వచ్చేటప్పటికి కొంత మార్పు వస్తుంది. ఎలాగా? సూక్ష్మ స్థితిలో వస్తుంది, గ్రోత్ కారణంగా పెరుగుతుంది, ఒక దశలో ఆగిపోతుంది, మళ్ళీ విశ్వ పదార్థంలాగా సూక్ష్మ దశలోకి రావటానికి ఇంకొక టర్న్ తీసుకుంటుంది. ఎలాగా అంటే అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సూక్ష్మ స్థితిని పొందుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది, సేమ్ ప్రాసెస్సే జరుగుతుంది, కాకపోతే కొంచెం టర్న్ తీసుకొని మళ్ళీ సూక్ష్మ స్థితిలో కలిసిపోవడం అన్నది జరుగుతుంది. ఈ శరీరం మరి ఉన్నప్పుడు గాలి, నీరు, ఆహారం ఇవన్నీ మనం స్వీకరిస్తున్నప్పుడు, మళ్ళీ విసర్జిస్తున్నప్పుడు, పరోక్షంగా అగ్ని, ఆకాశం ఈ రెండు కలిసి ప్రాణశక్తి, జీవశక్తిని ఇస్తున్నప్పుడు శరీరం ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో, ఒక తటస్థమైనటువంటి స్థితిలో ఉంటుంది. కొంచెం తేడా వచ్చినా జబ్బు చేయడం లాంటివి జరుగుతాయి. కొంచెం మెటబాలిజంలో దెబ్బతిన్న పూర్తిగా శరీరం తన బ్యాలెన్స్, తటస్థ స్థితి నుంచి కోల్పోతుంది. కోల్పోయినప్పుడు మనం చెప్తూ ఉంటాం, చనిపోయారు, అది శవంగా మారింది చెప్తాం. దాని తర్వాత ఏమవుతుంది? విచ్ఛిన్నం ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా వచ్చినటువంటి జీవశక్తి అలా వెళ్ళిపోతుంది, అలా వచ్చిన ప్రాణశక్తి అలా వెళ్ళిపోతుంది. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటిది పంచభూతాల నిర్మితమైనటువంటి శరీరం విచ్చిత్తితో మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. దీన్ని ఎక్కడా కాదని చెప్పడానికి లేదు కదా. మనిషి జీవితం ఎంతో గొప్పది, అయితే దాని గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇవన్నీ పంచభూతాల్లో ఇది కలిసిపోయినప్పుడు ఇక మిగిలింది ఏమిటి అంటే తనకు సంబంధించినటువంటి ఏదో న్యూరాన్లో ఉన్నటువంటి మెమరీ, అది కూడా ఆ స్థాయితో వెళ్ళిపోతుంది. ఉండేది ఏం ఉండదు. మైక్రోలో, సబ్టల్ ఫామ్లో కొంత మేరకు ప్రకృతిలో ఉండి తర్వాత సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు అంటే మనిషి గురించి తెలుసుకోవటం కోసం. ఈ మనిషి ఎంతటి గొప్పవాడో తెలుసుకోవటం, బతుకున్నప్పుడే భౌతిక జీవితం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడం కోసమే ఇవన్నీ చెప్తూ ఉన్నాను. వన్స్ క్లోజ్ అయింది అని అంటే తర్వాత చేయగలిగింది ఏముంటుందండి? ఏం ఉండదు. సో బతుకున్నప్పుడే తన జీవితకాలంలోనే భౌతిక జీవిత ప్రాధాన్యతను తెలుసుకుంటే, తను ఉండవలసిన రీతిలో ఉంటే, చేయవలసిన రీతిలో ఆ సాధన ప్రక్రియను చేస్తే, తాను ఏదైతే దర్శించాలనుకుంటున్నాడో ఆత్మనండి, పరమాత్మనండి, అది బతుకున్నప్పుడే మనం చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. అయితే అంత దూరం అవసరం లేదు, ఏదో కొద్దిపాటి సుఖ సంతోషాలు ఉంటే చాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హైటెక్ యుగంలో నాకు కాస్త ఈ మానసిక ఒత్తిడి తగ్గితే చాలు అంటే ఏదో మనకు ఈ ప్రాణాయామ, యోగా లాంటివి చేసుకుంటూ ఉన్నా కూడా వాటికి కొంత రిలీఫ్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. లేదు, ఇంకొంత ముందుకు వెళ్ళాలి, ఇదేంటో తెలుసుకోవాలి అంటే ఈ సాధన ప్రక్రియ కేవలం ప్రస్థాన ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుందని మీకు చెప్తున్నాను. అయితే గతంలో కూడా చాలాసార్లు నేను ఈ ప్రస్థాన ధ్యానం యొక్క ఉపయోగాన్ని,
అలాగే ఏం చేయొచ్చో కూడా నేను చెప్పాను. కొద్ది మేరకు ఈ ప్రస్థాన ధ్యానం అలా కంటిన్యూ అయిపోతే ధ్యాన మనో ప్రస్థాన విధానంలో మనకున్నటువంటి రోజువారీ ఒత్తిడులు అధిగమించడం కానీ, సబ్జెక్టు పరంగా మనం కొంత జ్ఞానాన్ని పొందడం కానీ ఇవన్నీ కూడా చేయవచ్చు. అయితే మరి నేను చెప్పాను ద మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ, కనీసం ఆ స్థాయి వరకైనా రండి అని అంటే ఈ ధ్యాన విధానంలో మరి ఎక్కడ లోపం వస్తుందో కానీ టైం కుదరకపోవడమో ఎలా ఏదో కొన్ని కారణాలు మీరు చెప్తూ ఉంటారు. కానీ ముందుగా వదిలిపెట్టాల్సింది తనకు ఉన్నటువంటి ఈగో, అహం, ఈ రెండింటినీ వదలాలి అంటే ఊరికే వెళ్ళబోవి సాధన అవసరం. ఈ సాధన వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇందాక చెప్పినటువంటి సర్క్యూట్లో సెంట్రాయిడ్ నుంచి ఎనర్జీ ఫ్లో సెంటియన్సీగా జరుగుతూ ఉన్నప్పుడు మనకి ద మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీకి దారులు తెరవబడతాయి. అక్కడి నుంచి అంతఃకరణ ఎప్పుడైతే పొందితే బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. దానితో క్వాలిటీలో మార్పు వస్తుంది, జీవనశైలిలో మార్పు వస్తుంది. ముందు కన్నా కూడా చాలా తెలివిగా జీవనాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ ఆధ్యాత్మికత అన్నది ఎక్కడన్నా బయట ఉన్నదా లేదు ఇంకెక్కడైనా ఉందా అంటే చాలా వరకు ఏదో తెలియనటువంటి ఒక అనుభూతి అని కొంతమంది చెప్పడం, లేదు ఫలానా చోట ఉంటుంది, దాన్ని చూపించడానికి చాలామంది ఈ అవతారాల పేరుతో ఫేక్గా చేయటం, ఎక్కడో ఏదో చూపిస్తామని చెప్పడం, ఇలా జనాలు రోజువారీ చాలాసార్లు మీకు గతంలో కూడా చెప్పాను. చాలామంది ఇలాంటి ఈ ఫేక్ నేచర్తో వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు. వారి వెంట నడిచే ముందు కాస్త మీరు ఆలోచించండి. మీ శరీర నిర్మాణ శైలి కానీ మీరు కానీ ఊరికే అలా వచ్చినటువంటిది కాదు, మొత్తం ఇందులోనే ఉన్నది. అందుకని ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే, ఈ విషయ జ్ఞానం మీకు తెలిస్తే ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదో ఆ నిర్ణయం మీరే తీసుకోవచ్చు అని కూడా నేను చెప్పాను. అయితే రోజువారీ సమాజంలో మనకు ఎన్నో చూస్తూనే ఉన్నాం, మీరే చూస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాలు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలలో చాలా వరకు ఇలాంటి ఫాలోయింగే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడున్నది మరి అంటే నీలోనే ఉన్నది. జీవితం భౌతిక ఆధ్యాత్మిక సమన్వయమే కానీ కేవలం భౌతికమే కాదు. నేను చెప్తున్నది ఏంటంటే కేవలం భౌతిక జీవితాన్నే గడపకండి, మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను బయటకు తీయడానికి ప్రయత్నం చేయండి. దానికి పలు రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఈ భౌతిక ఆధ్యాత్మిక సమన్వయంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మీరు గడిపినప్పుడు ఆ ఆనందం వేరు, ఆ సుఖ సంతోషాలు వేరు, ఆ జ్ఞానం పొందడం వేరు. ఆ సత్య దర్శితం ఎప్పుడైతే చేస్తామో అది జనరల్గా మనం రకరకాల భాషల్లో చెప్తూ ఉంటారు. మోక్షం అనండి, ఇంకొకటి అనండి, ఏదో ఒకటి చెప్పండి. అయితే ఎప్పుడైతే సత్యావగాహన సత్య దర్శితం అవుతుందో ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది బ్రెయిన్లో కలుగుతుంది. చాలు, ఈ వచ్చినందుకు ఈ జన్మ సార్థకత అన్నది ఇది జరిగింది, నేను దీన్ని దర్శించగలిగాను, ఈ విధమైనటువంటి సుఖశాంతులతో నెక్స్ట్ జనరేషన్కి దీన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నటువంటి భావనతో చాలా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపేయటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చేయవలసిన అంశం ఏమిటి అంటే విషయ సంగ్రహణ. కరెక్ట్ అయినటువంటిది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే చూశారో వారే చెప్పగలరు, ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళే నేర్పగలరు. ఈ సెలక్షన్ కూడా మీరు నిర్ణయం తీసుకొని ఎవరి దగ్గరికి వెళితే ఎటువంటి సమాచారం వస్తుందో అన్నది గ్రహించి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి జ్ఞానం పొందిన తర్వాత జీవితం ఎలా ఉంది అన్నది మీకే మునుపటికి తెలుస్తుంది. మరి ప్రస్తుత రోజుల్లో కావలసింది కూడా అదే. అంటే ఏ విధంగా బతికామన్నది కాస్త పక్కకుంచే ఎలాంటి జీవితం మనం గడుపుతున్నాం అన్నది చాలా అవసరం. చాలామంది చెప్తూ ఉంటారు చాలా స్పీడ్గా గడిచిపోతుంది, ఏం చేయలేకపోతున్నాం అవన్నీ. మనం ముందు సంకల్పంతో, ఖచ్చితమైనటువంటి సంకల్పం, సరైనటువంటి గురువు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నట్లయితే వారిచ్చేటువంటి సందేశాలతో, వారి ఇచ్చినటువంటి విషయ జ్ఞానంతో చక్కగా జీవితాన్ని నడిపించవచ్చు. ఈ జీవితం ఖచ్చితంగా నడిచినప్పుడు ఆ ఫ్యామిలీలో మీకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఇది నేర్పడం జరుగుతున్నది.
అట్లు సమాజం మొత్తం ఇలాంటి విషయ జ్ఞానాన్ని పొందినప్పుడు అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా ఏమిటి అంటే ఏకతలో ఉన్నటువంటి భిన్నతను అర్థం చేసుకోవడానికే ఈ మార్గాలన్నీ కూడా. ఏకత తద్వారా ఏర్పడినటువంటి భిన్నత, ఈ భిన్నతకన్నిటికీ కారణం అంతర్గతంగా ఉన్నది ఏకతే. ఈ అంతర్గతంగా ఉన్నటువంటి ఏకతను అర్థం చేసుకోవడమే ప్రధానమైనటువంటి అంశం. ఓ కణం ఏర్పడింది, శక్తి ద్వారా ఏర్పడుతుంది, అంతటితో అయిపోయిందా అంటే లేదు. దీన్ని నడిపించడానికి అంటే ఒక పదార్థం ఉంది, ఆ పదార్థాన్ని నడిపించడానికి ఇంకొకటి కావాలి, తానుగా నడవడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ పదార్థానికి కేంద్రక స్థానంలో ఆ శక్తే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో పదార్థం, ఆ శక్తే అంతర్గతంగా ఉంటూ దీన్ని నడిపిస్తూ ఉంది. ఇలాంటి వాస్తవాలని సత్యాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మానవ జీవితం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అన్ని జీవన శైలి కూడా మారిపోతుంది, మనకంటూ ఒక స్థాయి స్థానం ఏర్పడుతుంది. అలా 10 మందికి కాస్త మంచి చేయడానికి, మనతోటి వ్యక్తులకి అక్కడ మనతో ఎవరైతే సమాజంలో ఉంటున్నారో వీలైనంత వరకు ఒక సహాయ సహకారాలు అందించడం, మీతో పాటు వారిని కూడా ముందుకు తీసుకెళ్ళటం అన్నవి ఇవన్నీ చేస్తే నిజంగా ఈ గురు పౌర్ణమి రోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు అక్కడ ఆచరణ చేసినప్పుడు కలిగేటువంటి తృప్తికి ఇంకేది కూడా సమానత కనిపించదు. మరి ఇలాంటివన్నీ కూడా నిత్యం ఈ ధ్యాన ప్రక్రియలో మీరు చేస్తారని, ఇంకొంత మంచి భవిష్యత్తును మీరుగా బాటలు వేసుకుంటారని ఆశిస్తూ సెలవు.